మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తాం, పీపీపీ పద్ధతిలో పేద ప్రజలకి మంచి జరుగుతుంది అని గవర్నమెంట్ చెప్తున్న మాట, మీ అభిప్రాయం? పేద ప్రజలకి మంచి జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మెడికల్ కాలేజీలు, వాటిలో ఉంచేటువంటి హాస్పిటల్, వాటికి అనుబంధంగా వచ్చే హాస్పిటల్స్ ద్వారానే మంచి జరుగుతుంది. కానీ పీపీపీ అనే పథకం అసలు ఏంటి? దానికి ఒక తలా తోక వైనం ఏమైనా ఉందా? పీపీపీ అనేది ప్రైవేటీకరణ చేయడం అనేది ఖచ్చితంగా పేద ప్రజలకి వైద్యాన్ని, విద్యని దూరం చేయడం తప్పితే దీంట్లో ఎటువంటి సహకారం కానీ, ఎటువంటి అందుబాటులోకి వైద్యం, విద్య కానీ పేద ప్రజలకి ఉండదు. ఇది ఖచ్చితము. అందులో ఈ ప్రైవేటీకరణ అనేది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆ కాలేజీలని వాళ్ళకి దారాదత్తం చేయడమే. ఆ దారాదత్తం చేయడం ద్వారా వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు? ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ సీట్ ఇన్ని కోట్లకి, అన్ని కోట్లకి అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు అమ్ముకోవడమే మొదలు పెడతారు. ప్రైవేటు వ్యక్తులు ఏ వ్యాపారం మొదలు పెట్టినా కానీ ఖచ్చితంగా వాళ్ళు చేసేది ₹1 నుంచి ₹10 లాభాన్ని ఆశించే చేస్తారు. పేద ప్రజలకి ఇప్పటికీ ఎంతమంది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. అందులో ఎవరికైనా ఒక పేద విద్యార్థికి కానీ, ఒక ఎస్టీ ఎస్సీ మైనార్టీకి కానీ ఏదైనా ఫ్రీ సీట్ ఇవ్వడం కానీ ఏమైనా చేస్తున్నారా? చేయరు. ఈ ప్రైవేటీకరణ అనేది ఖచ్చితంగా మోసపూరితమైన చర్య. దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. అందరు కార్యకర్తలు మొన్ననే కూడా ఉద్యమించినారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పునరాలోచించుకొని వాళ్ళు తగ్గాలి. పేద ప్రజలకి అందుబాటులోకి రావాలి. మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే. 17 మెడికల్ కాలేజీలని ఆనాడు 19 నుంచి 24 మధ్యలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చున్నారు. జగన్ చేసింది ఏమీ లేదు, ఊరికి పునాదిరాళ్ళు వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము వాటిని కట్టాలంటే డబ్బులు లేవు, అందుకని మేము వేరే వాళ్ళకి ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్పినట్టు మాట. డబ్బులు లేవు అనేది ఒక అబద్ధానికి అబద్ధం. అది వాళ్ళ దగ్గర ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినారు. ఆ 2 లక్షల కోట్లు ఎటుపోయినాయి? ఈ మెడికల్ కాలేజీలు కట్టడానికి మీకు అయ్యే ఖర్చు ఎంత? 4,000-5,000 కోట్లు. పేద ప్రజలకి తీసుకురావడానికి, మీకు వైద్యం విద్య అందించడానికి ఎందుకు అంత బాధ? అమరావతి అని చెప్పేసి మీరు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికి నీళ్లు తోడడం తప్పితే అందులో ఒక ఇటుక వేసింది లేదు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు కాబట్టి ఇవి మనం పూర్తి చేయడం ద్వారా ఆయనకి క్రెడిట్ వస్తుంది. ఇది వైసీపీ పార్టీకి ఫెచ్చింగ్ అవుతుందనే బాధ, ఒక నిరాశ తప్పితే ఇది ఖచ్చితంగా వాళ్ళు చేస్తుంది మోసపూరితమైన చర్య. ఇది ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. మెడికల్ కాలేజీలు అసలు ఏం చేయలేదా జగన్ గారు? 17 తీసుకొచ్చారు కదా, మనకు కనిపిస్తున్నాయి కదా. మనకి ఇప్పుడు ఏలూరు మెడికల్ కాలేజీ, మచిలీపట్నం మెడికల్ కాలేజీ, పులివెందుల మెడికల్ కాలేజీ, మనకి పిడుగురాల పల్నాడు జిల్లాలో ఇవన్నీ కూడా పూర్తి చేసి అడ్మిషన్లు వచ్చేసినాయి. మిగతావి సగం కొన్ని 50% అయినాయి, కొన్ని 60% అయినాయి, కొన్ని 20% ఉన్నాయి. మీరు కనీసం ఒక 2-3 మెడికల్ కాలేజీలు చేయండి. ఒకటే 17 మీరు చేయమనట్లేదు, ఒక 2-3 చేయండి. ప్రభుత్వంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? ఇప్పుడు మీరు దుబారాగా హైదరాబాద్ కి తిరగడానికి, లేకపోతే ఇంకొకటి విదేశాలకు తిరగడానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు వీళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు ఏంటండి? ముఖ్యమంత్రి అంటే వెళ్తారు, డిప్యూటీ సీఎంకి, మంత్రులకి, వీళ్ళకి ఎందుకండి స్పెషల్ ఫ్లైట్లు? ఎన్ని 100 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఒక్కొక్కరు అసలు శుక్రవారం వస్తే అందరూ ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బు లేదు మీరు పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక పథకం ఇవ్వడానికి. సూపర్ 6 అన్నారు, అన్ని ఫెయిలే, ఒక్క పథకం ఇవ్వలేదు. ఈ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చేసి మీరు ఖచ్చితంగా పేద ప్రజలకు మంచి చేయండి. మీరు చెప్పి వచ్చారు కదా మేము అంతకంటే మంచి బాగా చేస్తామనేది. ఒక్క పథకం కూడా కరెక్ట్ గా చేయలేదు. ఇప్పటి వరకు ఆడబిడ్డ నిధి అని చెప్పేసి అది స్టార్టే చేయలేదు. అండ్ సూపర్ 6 సూపర్ హిట్ అనుకుంటున్నారు. అదంతా కూడా చాలా మోసపూరితంగా జరుగుతుంది. ఇది చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మోసం చేస్తున్నారు. జనాలు విధానం గురించి ప్రజల్లో ఏమని థాట్ నడుస్తుంది, చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది జనాలకి. పేద ప్రజలకి రావాల్సిన విద్యని, వైద్యాన్ని అసలు ఏంటండి? ఆరోగ్యం ఉంటేనే కదా అందరూ ఎవరైనా కానీ ఇంకొక పని చేయడానికో. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అది పేద ప్రజలకి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కనీసం ఆరోగ్యశ్రీ ఉండేది, అది కూడా తీసేసినారు వీళ్ళు. ఇప్పుడు ఎవరికో అది కూడా ప్రైవేట్ గా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నారంట. ఖచ్చితంగా జనాల్లో ఈ ఆలోచన వచ్చేసింది. ఇది ఖచ్చితంగా మోసపూరిత చర్య. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేసినారు పేద ప్రజలకి.